నామములో మహాదేవుడు మహాదేవుడికి స్తోత్రాలు ఎంతగా ఉన్నారు. విజయ్ కుమార్ విజయ్ కుమార్ తిమోతి మొదటి పత్రిక 5:6-7 చదవాలి కాదు, అందరూ బైబిల్లో అంత తీయండి. అందరూ చెప్తామండి. ఈ యొక్క వాక్యము అందరూ చెప్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. 7 చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి సాధనమనుకును లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైన ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసి వెళ్ళిపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమని ఉండి వాటితో తృప్తి పొంది ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాప్రభులో మరొక ప్రభు యొక్క పునరుత్థాన దినం దేవుడు మనకి ఇచ్చారు. ఆయన ప్రేమను త్యాగమును జ్ఞాపకం చేసుకోమని, ఆయన ఆజ్ఞ పాటించమని. ఆరాధన ఏంటండి? దైవాజ్ఞ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? దేవుని ఆజ్ఞ పాటిస్తున్నామండి. ఆరాధన అది. ఆరాధన లేకపోతే దైవాజ్ఞ ధిక్కారము, దైవాజ్ఞ ధిక్కారం, దైవాజ్ఞ అతిక్రమం. అది విశ్వాసి మంచి ఆశీర్వాదం కాదు. కనుక మనము ఎల్లవేళలా దేవుని సన్నిధి కోరుకోవాల్సిన వారమై ఉండాలి. కనుక ఈవేళ మీకు అందించే వాక్యాన్ని బట్టి మరొకసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాం. బైబిల్ గ్రంథం అందరి వాక్యములు మనకు ఆధారం ఏంటండి? మన విశ్వాసానికి ఆధారం ఏంటి? బైబిల్ గ్రంథంలో వాక్యమే కదా. బైబిల్ గ్రంథం అందరి వాక్యములు దేవుని మనసులోని మాటలు. ఈ మాటలు ఎవరండి? దేవుని మనసులోని మాటలు. దేవుని మనసు గురించి మాట్లాడుతాను. చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాల్లో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యములు ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఇక్కడ ప్రభు మనస్సు. ప్రభు ఏంటంటే ప్రభు దేవుని మనస్సు గురించి మాట్లాడతాం. ఆయన గొప్పతనం గురించి మాట్లాడతాం. ఆయన కార్యాల గురించి మాట్లాడతాం. కనుక ప్రభు మనస్సు గురించి మాట్లాడతారు. దేవుని ఈ బైబిల్ గ్రంథంలో మాట్లాడే ఎవరంటే దేవుని మనసులోని మాటలు. తర్వాత ప్రభు మరి రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:16లో
ప్రభు బోధకి ఇంకా కలిపి బోధించేవాడు ఎవరైనా అంత జ్ఞానం ఉన్నాడా లోకంలో? అంత గొప్పవాడు ఉన్నాడా లోకంలో? ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆయన బోధించేస్తాడు. మరి దేవుడు అడుగుతున్నాడు, సుధీర్ దేవుడు ప్రభుకు బోధించదగిన వాడు ఎవడో అని అడుగుతున్నాడు. నేను బోధిస్తాను. ఆరాధన ఏమండి నెలకోసారి పెట్టుకోవాలని నేను బోధిస్తాను అన్నాడు. అంటే ఆయన బోధించగలవాడు ఎవడో అంటే ప్రభు మనసు ఎదిగి ఆయన బోధింపదగిన ఎవడో దేవుడు ప్రశ్నిస్తుంటే నేను బోధిస్తాను అన్నాడు. ఒకడు మనసాక ఎవరి నెలకోసారి పెట్టుకోసారి నేను బోధిస్తాను అన్నాడు. నెలకోసారి ఆ సంఘానికి దేవదాస్ గారి పేరెడతానని బోధిస్తాను అన్నాడు. సంఘానికి దేవదాస్ అయ్యగానే పేరెడతానని బోధిస్తున్నాను. నేను చెప్తాను దేవుడి కంటే ఎక్కువగా చెప్తాను. నేను దేవుడి కంటే చెప్తాను. నేను బోధింపగలరు ఎవడో ఉన్నాడు అని ఆయన వెళ్తే నేను ఉన్నాను అన్నాడు. లోకాలు ఉందండి, దేవుడికి బోధ చేసేవాళ్ళగా, దేవుడికి జ్ఞానం బోధ చేసేవాళ్ళగా ఉన్నారా లోకం. అయితే మనం ఎలా ఉన్నామంటే ఎప్పుడు అసలు మాట మనమైతే ఎవరో మనము ఎవరో మనము క్రీస్తు సంఘం అయితే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎవరైనా మనం క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటే ఆయన ఏం చెప్తే అదే నాకు కావాలి. ఆయన మనసు ఏంటో నా మనసు అదే. ఆయన ఏం చెప్పారో అదే నాకు కావాలి. అది క్రీస్తు సంఘం అంటే. ఇప్పుడు ఎవరైనా మనం క్రీస్తు మనస్సు కలిగిన ఎంత గొప్పవాడు చూడండి, ఎంత గొప్పగా పెట్టాడు మన సంఘాన్ని దేవుడు. క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఏమండి బైబిల్ ఏం తలం చేస్తానండి, వాక్యం ఏం బోధిస్తే తలం చేస్తానండి, ఎలాగ ఆరాధించడం అలాగ ఆరాధిస్తానండి, ఎలా బాప్తిజం అలా బాప్తిజం పొందుతానండి, ఏ సంఘంలో ఉంటాను ఆ సంఘంలో ఉంటానండి. అది ఆయన మనసు. ఈ మాట్లాడి ఎవరి మనసు అంటే దేవుని మనసులోని మాటలు కనుక ఇవాళ ఆయన మనసు ఉందని, ఆ మనసు కలిగిన వారు క్రైస్తవులని, వాళ్ళ క్రీస్తు సంఘం అని. క్రీస్తు సంఘం ఎవరు? దేవుని క్రీస్తు మనసు కలిగిన వారు అంటే క్రీస్తుతో ఏక మనస్కులు. ఎవరండి మనం? క్రీస్తుతో ఏక మనస్సు కలిగిన వారము క్రీస్తు సంఘం అంటే. కనవారంటే ఎవరు? కను నీరువారంటే ఎవరు? ఆయనకి సలహాలు ఇచ్చేవారు, ఆయనకంటే ఎక్కువగా బోధించేవారు, ఆయనకంటే ఎక్కువగా బోధించేవారు, ఆయనకి సలహాలు ఇచ్చేవారు, ఆయనకే బోధ చేసేవారు. అయితే మనమైతే ఆయన మనసు కలిగిన వారము. ఎవరంటే క్రీస్తు సంఘాన్ని ఎంత గొప్ప డిగ్రీ ఇచ్చాడు చూడండి దేవుడు. తర్వాత ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఇంకా చాలా అమూల్యమైన సంగతులు అండి. ఇప్పుడు మనం ధ్యానించే వాక్యం ఎక్కడండి? దేవుని మనసులోని మాటలండి. బయట సంగతులు ఏం కాదండి, బయట సంగతులు ఏమే కాదండి. రెండవది అందులోనే ఏమండి సమస్త ప్రజలకు, ఇంకా ఈ మనసులో మాటలు ఎలా వస్తాయి బయటికి అంటే సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా. ఎలాగంటే ప్రేమ లేఖగా రక్తముతో రాయబడిన నిబంధనలు. ఏంటంటే మరి మనసులో మాట ఎలా వస్తుంది? ఏమండి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించిందండి, ఆయన మనసులో మాట ఎలా వస్తుంది? లవ్ లెటర్ రాయాలి. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అంటే అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే మనసులో మాట ఎలా చెప్పాలి? లేక ఇంకా ఎక్కువ ప్రేమ ఎక్కువైపోతే రక్తంతో కూడా రాసుకోవడం ఉన్నాడు. ప్రేమ లేఖలో రక్తంతో కూడా రాసేవాడు ఉన్నారు. మరి అసలే ముందుగా రక్తంతో రాసే ప్రేమ లేఖ అవుతుందంటే యేసు ప్రభువుదే. ఎవరిదంటే యేసు ప్రభువుదే. చూడండి రక్తంతో రాయబడిన నిబంధనలు.
చూద్దాం ఏమిటో. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా రక్తంతో లేఖ రాశారండి ఆయన. నిర్గమకాండము 24:8 మేకల ప్రియు 24:8. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన నిబంధన రక్తము ఇదే అని చెప్పి నిబంధన రక్తం ఇదే ఏంటంటే, అంటే ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన ఎలా చేసుకున్నారు? రక్తంతోనే చేసుకున్నారు, రక్తంతోనే. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రేమ లేఖ ఏంటంటే జంతు రక్తంతో నిబంధన చేసుకున్నాడు ఆయన. అది ప్రేమ లేఖ. ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రేమ లేఖ. ఇప్పుడు సర్వలోకానికి మళ్ళా మత్తయి సువార్త 20:28 సర్వలోకానికి మత్తయి సువార్త 26:28 ఇదిగో ఇది నా రక్తం. ఒక పాత్ర ఎత్తుకొని ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. రెండు నిబంధనలు అండి. ఈ రెండు నిబంధనలు దేంతో చేయండి? రక్తముతో. ఎందుకంటే ఆ నిబంధన పేరు ఏంటంటే ప్రేమ లేఖ. ఏంటంటే దేంతో? దేవుడు ప్రేమ లేఖతో ఇచ్చిన నిబంధనలు. అందరూ చెప్పండి మాట. సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా రక్తముతో రాయబడిన నిబంధనలు. నిబంధన చూసాం, రెండు పాత చూసాం, కొత్త చూసాం. కొత్త నిబంధన రక్తమే. రక్తమే దారిపోసాడు భార్య కొరకు. భార్య సంఘం. భార్య అంటే భార్య రక్తమే దారిపోసాడు. అయితే మరి దీనిలో ఏం కనపడుతుంది? ప్రేమ. ఏం కనపడుతుందండి? యోహాను సువార్త 3:16 దేవుడు లోకము ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను ఇది ఇప్పుడు ప్రేమ. ఏంటంటే లోకాన్ని ప్రేమించాడంట. ఒకరిద్దరిని కాదండి. ఈ ప్రేమలో కొలవలేదు, మతం లేదండి. దేవుని ప్రేమలో కొలవ లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, దేశం లేదు, భాష లేదు. ఉందండి లోకం అంటే ప్రజలండి. అందరిని ప్రేమించాడు. అన్ని ఇస్తున్నాడు. అన్నీ అనుభవిస్తూ దేవుడి చిన్నన్ని అనుభవిస్తూ ఆయన్ని మర్చిపోయాడండి. థ్యాంక్స్ చెప్పట్లేదండి. ఏం చెప్పట్లేదు? అదే పాపం అండి. దేవుడు ఎంతవాడు పాపం, అతను అనుభవించేది ఎవరో తెలుసుకోకుండా ఉండడం పాపం, ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండకపోవడం పాపం. ఏంటి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు లోకాలు ప్రేమించి అన్ని ఇస్తున్నాడు కదా. మరి ఆయనకి ఎలా ఉన్నాడు ఈ మనుషుడు అంటే రోమిలకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన చేయబడుచున్నవి కనుక వారు నిరుద్ధులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి సృష్టి అంతా అనుభవిస్తున్నాడు. మానవుడు సృష్టి అంతా అనుభవిస్తున్నాడు. ఈ వస్తువులన్నీ ఆయనయే. మనం అనుభవించే వస్తువులన్నీ ఎవరండి? భూమి ఎవరిదండి? ఆకాశం ఎవరిదండి? వెలుగు ఎవరిదండి? మరి మనం తినే ఆహారం ఎవరిదండి? వస్తువులు అన్నారు. కట్టండి కూడా
ఇవన్నీ అనుభవిస్తూ ఆయన దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు అదిగోండి, అందుకు అక్కడ పాపగా మిగిలిపోయిన మానవుడు. అందుకని దేవుడు ప్రేమ మరుడు కనుక అన్ని అనుభవిస్తూ కూడా దేవుడు ఎనకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవుడు ఎరగని రీతిలో ఉన్నాడు కనుక అతని ఆత్మ నాశనం అయిపోతుంది. ఈ మానవుడు ఆత్మ నాశనం అయిపోతుంది. కనుక ఆయన ఏం చేశాడంటే ప్రేమలో తన కుమారుడిని మన కొరకు ఇచ్చేశాడు. తన కుమారుడిని మన కొరకు ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు? బలిదానముగా. దాంట్లో ఏముంది ఇప్పుడు? ప్రేమ. ఎవరి మీద? లోకం మీద. లోకం అంటే నా మీద అనాలి. ఎవరి మీద? నా మీద ప్రేమ. తన కుమారుడిని ఇచ్చాడు, బలిగా ఇచ్చాడండి. బలిదానము, బలియాగము, బలియార్పణ చేశాడు తన కుమారుడిని. యేసుప్రభు వచ్చి ఇచ్చాడండి మనకు. యేసుప్రభు ఇచ్చాడంట ఏ తండ్రి కుమారుడిని. మరి ఏకైక కుమారుడు మళ్ళా ఏ కుమారుడు అంటే అద్వితీయుడు, ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు. ఆయన్ని మన కొరకు అనుగ్రహించాడంట. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3:16. ఆయన ఏం చేశాడు? మరి ఆయన దేవుడు తండ్రి ఏమో కుమారుడు చేశాడు మనకు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిందని యేసు ప్రభు ఏం చేశాడండి? తన ప్రాణమును పెట్టాను, ప్రాణమును బలిగా అర్పించాను, ప్రాణమును ధారపోసాను. ఇంట్లో ఏం కనపడుతుంది ఇప్పుడు? ప్రేమ. ఏం కనపడుతున్నాడు? ప్రేమ. మరొకసారి చెప్పండి. సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా రక్తముతో వ్రాయబడిన నిబంధనలు. ప్రేమ గురించి వాక్యం చూసాం, నిబంధనల గురించి వాక్యము చూసాం, రక్తం గురించి కూడా వాక్యము చూసాం. చెప్పండి, ప్రభు ప్రేమ ఎట్లండి? రక్తము ధారపోసిన ప్రేమ. ఏంటంటే రక్తము ధారపోసిన ప్రేమ. అయితే ఆ ప్రేమను పొందాలంటే, ఆ ప్రేమను పొందిన వారిని దేవుడు ఏమన్నాడంటే గొప్ప లాభములు ఉన్నారు. ఆ ప్రేమను పొందిన వారు ఎక్కడ ఉన్నారంటే గొప్ప లాభములు ఉన్నారు. అయితే దేవుడు మరి ధర్మశాస్త్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే నిర్గమాకాండము 28వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు. ఏమండి? ఆహారం ఉంటే రాదండి, కష్టపడాలంట. ఆహారం ఉంటేనే రాదండి. 6 దినాలు కష్టపడాలంట, నీ పని అంతా చేయాలంట. ఏమండి? ఒక రోజు దేవుందంట, ఒక రోజు ఇశ్రాయేలు ప్రజలకు శనివారం ఇచ్చాడు. ఏమండి? క్రైస్తవులు ఆదివారం ఇచ్చాడు. వాళ్ళకి ఆఖరి రోజు, మనకి మొదటి రోజు. మనకి మొదటి ఒక దినము. 6 రోజులే పని. 6 రోజులు కష్టపడి పని అంతా చేయాలి అని మాట. ఏమంటే ఈ పనిలో పని చేయాలి కదా. మరి
పనిలో లాభం ఉన్నది. పని చేస్తే ఏముందండి? లాభం ఉంది కదా. ఆ పని లోక సంబంధంగా వ్యాపారము, వ్యవసాయము, చేతి వృత్తులు, కూలి పనులు, ఏమండి వారి చదువులు బట్టి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగములు, ఏమండి ఇవి లాభకరములు. ఏంటంటే మానవుడికి లాభకరం. పని దొరకడం, ఆ పనికి చేసుకునే ఆరోగ్యం ఇవ్వడం, దానికి ఆదాయం ఇవ్వడానికి లాభమే కదా. ఎంతమందికి లాభం చేకూర్చాడు దేవుడు? అందరికనే. ఎంతమంది కంటే అందరికీ. ఇది లాభకరం. వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ లాభకరమైన పని ఇంకోటి ఉంది. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం. ఏ ఉద్యోగం అంటే? ప్రభుత్వ. ఇవన్నీ చెప్పి బయట అనమాట. కంపెనీ ఉద్యోగాలు కూడా బయట. ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కోరుకుంటారు. అందుకని ఎక్కువ కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని పిల్లల్ని పురుగులుకుంటారు. పిల్లలు కష్టపడతారు. వారికి ప్రభుత్వ ఉద్యోగం. ఈ అన్ని పనుల కంటే ఇంకా ఇంకా కొంచెం మెరుగైంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం. ఏ ఉద్యోగం అంటే? ప్రభుత్వ ఉద్యోగం. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగము అని అంటే వారి యొక్క కాల పరిమితి, కాలమంతా కూడా జీతం చక్కటి జీతం ఇచ్చి, ప్రభుత్వ సదుపాయాలు ఇచ్చి మేలు చేయడం కాకుండా వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వృద్ధాప్యంలో కూడా జీవిత కాలం అంతా పోషిస్తారనమాట గవర్నమెంట్. అది ప్రభుత్వ ఉద్యోగం యొక్క కొంచెం ఎక్కువ లాభం. ఎక్కువ ముందు లోపల చెప్పిన అన్ని లాభమే, పరిపాలనే లాభమే. ప్రభుత్వ ఉద్యోగం అయితే కొంచెం ఎక్కువ లాభం. ఎందుకంటే ఫ్యాక్షన్ ఉంది. ఏముందండి? ఫ్యాక్షన్ ఉంది. జీవితకాల భరోసా. ఏంటంటే జీవితకాల ఇప్పుడు ముందు చెప్పిన జీవితకాల భరోసా అనమాట. మన బ్రతుకు బలము శక్తి ఉన్న బలం చేసుకుని పనులు అంటే లాభము కొంచెం ఎక్కువ లాభం. అయితే వీటన్నిటికంటే గొప్ప లాభమైన ఉద్యోగం ఒకటి ఉందండి. వీటన్నిటికంటే లోకంలో అన్నిటికంటే గొప్ప లాభమైన పని ఒకటి ఉందండి. ఏంటో పని అంటే అదే ప్రభు శిష్యులుగా పని చేయడం. ఎలాగంటే ప్రభు శిష్యులుగా పనిచేయడం. ఇప్పుడు చదవాలి తిమోతి పత్రిక 6:6. అందరూ చెప్పండి మాట. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. ఇప్పుడు చెప్పండి, మనం లాభంలో బయట చేసే పరిపాలన లాభం ఉందండి. అంతకంటే గొప్ప లాభంలో ఉన్నామంట. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే గొప్ప లాభము. ఎలాగంటే గొప్ప లాభంలో ఉన్నాం. ఎలాగది? అది చూద్దాము. సృష్టికర్త అయిన దేవుని చిత్త ప్రకారము సర్వలోక మానవులు రక్షించబడుటకును రక్షించబడిన గూర్చి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములందు గల సత్యవాక్యమే. మానవుడు రక్షించబడ్డది ఏంటంటే బైబిల్ నందు సత్యవాక్యం ద్వారానే మానవుడు ఆత్మ రక్షణ, పాప క్షమాపణ. అనగా రక్షణ సువార్తయే. రక్షణ సువార్త ద్వారా ఏముందండి? పాప క్షమాపణ, ఆత్మరక్షణ. మన విశ్వాసములకు రక్షణకు ఆధారము సత్యవాక్యమే. మన విశ్వాసానికి రక్షణకి ఎందుకంటే మన విశ్వాసానికి రక్షణకి ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే. ఏంటంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16, 15, 16లో
సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వానికి శిక్ష విధింపబడు. అది సువార్త. సువార్త ప్రకటించబడాలంట, సువార్త లోపడాలంట, సువార్త నమ్మాలంట, బాప్తిస్మము పొందాలంట. దీన్ని ఏమన్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే. ఏమండి సువార్త అంటే అర్థం ఏంటండి? సత్యవాక్యము. అమ్మ మనకేం దొరికిందిరా? సత్యవాక్యము. సత్యవంతుడు దేవుడు, నిజమైన దేవుడు సత్యవాక్యము, సత్యవంతుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఏమండి ఈ సత్యవాక్యాన్ని ఏమన్నారంటే రక్షణ సువార్త అన్నారు. ఈ రక్షణ సువార్త ప్రకారము బాప్తిసం పొందితే రక్షణ అన్నారు. సత్యవాక్య ప్రకారం బాప్తిసం పొందితే ఏమన్నారని? రక్షణ అన్నారు. ఆ రక్షణ ఏమన్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీ విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అమ్మా ఏం పొందాం మనం? ఇది గొప్ప లాభము. ఏంటంటే లోకమంతా లాభంలో ఉన్నారండి, గొప్ప లాభంలో లేరండి. ఏమండి మనము అనుకోటి పొరపాటు మామూలు లాభంలో ఉన్నాం, దాంతోపాటు గొప్ప లాభం కూడా పొందాం. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? నష్టంలో ఉన్నామా లాభంలో ఉన్నామా? ఏ లాభము? గొప్ప లాభము. ఇప్పుడు యేసుప్రభువు నమ్మడు భక్తిగా ఉండడం లాభమా నష్టమా? ఏ లాభం? ఏ లాభం? గ్రేట్ గెయిన్ అన్నాడు. గెయిన్ అండ్ గ్రేట్ గెయిన్ అంటే మా లాభం ఉంది, గొప్ప లాభం ఉంది. లోక ప్రజలందరూ లాభంలో ఉన్నారండి. అది ఎవరు ఇచ్చారు? వాడు సొంత పెరుగుతాట్లా ఏమండి? మంత్రాలు వేసుకుంటారా? మాయ చేస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు ఆ లాభం? దేవుడే. అక్కడి నుంచి ఎక్కడ రావాలి? ఓ మెట్టు పెరగాలి, లాభంలో నుంచి గొప్ప లాభం రావాలి. ఏమండి అది ఎలా మరి? అది ప్రశ్న. ఎలా దొరుకుతుందో గొప్ప లాభం? ప్రశ్న. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18-20 పరలోకమందును అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు సమస్త జన శిష్యులుగా. యేసుప్రభువుకి ఎవరు కావాలంటే? అమ్మా యేసుప్రభువుకి ఎవరు కావాలంట? ఎంతమంది? పలానా కులస్తుల్ని శిశుకి చేయమన్నాడా? సమస్త జనులను. ఎంతమంది అంటే? అన్ని కులాలు ఉన్నాయి కదా, అన్ని మతాలు ఉన్నాయి కదా, సర్వలోక ప్రజలు ఉన్నారు కదా. మరి యేసుప్రభువుకి ఏమో ఎంతమంది శిష్యులు అవ్వాలంట? సమస్త శిష్యులుగా చేయుడి. ఎలా మరి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుదునో వాటన్నిటి కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన పిలుపు ప్రకారము సువార్తకు బాప్తిసం పొందామో మనం ప్రభుకి ఏమయ్యాం? శిష్యురాలు. ఇప్పుడు మనం ఎవరో యేసు ప్రభుకి కదా.
మరి శిష్యురాలు అయితే లోకంలో ఉన్న దానికంటే ఎక్కువ లాభమే ఉండదా, తక్కువ ఉంటుందా? ఎక్కువ లాభం. ఎందుకంటే శిష్యుడు అయ్యో కనుక ఏమి తెలిసంటే బాప్తిసంలో శిష్యుడికి శిష్యుడు అయిన వెంటనే వరం అంటే 2 వరాలు, ఆత్మకి శరీరానికి కూడా. జీవితకాలం తోడండి. ఏంటంటే ఒకటే ఆత్మకి సదాకాలం తోడు. సదాకాలమా? ఇప్పుడు చెప్పండి, గొప్ప లాభమా మామూలు లాభమైతే? ఏమైతే? శిష్యుడైతే, శిష్యురాలైతే అనగా బాప్తిజం పొందితే బాప్తిజం పారిపోతారండి, సువార్తని పారిపోతున్నారండి. ఇది గొప్ప లాభం తెలియదండి, గొప్ప లాభం అని తెలియదండి. కనుక మరి ఈ బాప్తిజం ద్వారా శిష్యుడైతే అతని పేరు క్రైస్తవుడు. అతని పేరు అపోస్తలుల కార్యం 11:26. శిష్యులే క్రైస్తవులు అంటే అందరు కాదండి. క్రైస్తవుడు అంటే అమ్మా అయ్యా క్రైస్తవుడు చెప్తాడు కాదండి. శిష్యుడు అయితేనే క్రైస్తవుడు అండి. శిష్యుడు అయితేనే క్రైస్తవుడు, అందరు కాదు. వారి కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి జనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులు అనమాట. క్రైస్తవ పేరు ఎవరికంటే? శిష్యులకే. ప్రభు శిష్యులైతేనే క్రైస్తవుడు అండి. శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పరా? శిష్యుడు అవ్వాలని ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. బాప్తిజం ఎలా పొందాలి? సువార్త ప్రకారం పొందాలి. మరి మన తన ఏదో కోరికలు బట్టి కళ వచ్చిందనో ఏమన్నా నాకు అనుకున్న పని అయిందని కాదు, సువార్తను బట్టి బాప్తిజం పొందాలి. దేని బట్టి అండి? సువార్త. ఎందుకంటే సువార్త ప్రభు ఆజ్ఞ, సువార్త ప్రకటించమని ఆజ్ఞ, సువార్త వినమని ఆజ్ఞ, సువార్త నమ్మమని ఆజ్ఞ, బాప్తిజం పొందమని ప్రభుగారి ఆజ్ఞ. అందుకే సువార్త ప్రకారం బాప్తిజం పొందినట్టయితే శిష్యుడు అవుతాడు. శిష్యుడైతే క్రైస్తవుడు అవుతాడు. ఏమండి? క్రైస్తవుడు అర్థం ఏంటంటే గొప్ప లాభంలో ఉన్నాడు అంటే ఎలా చెప్పగలరు అని అంటే అపోస్తలుల కార్యములు 1:20. అపోస్తలుల కార్యములు 1:20లో అతని ఇల్లు పాడైపోవును గాక, అతని ఇల్లు పాడైపోవును గాక, అందులో ఎవడును కాపురం ఉండకపోవును గాక, ఆ ఇంట్లో ఎవడు కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొని గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. అమ్మా ఇక్కడ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ప్రభుకు ద్రోహం చేశాడండి. శిష్యుడిగా ఉండి ప్రభుకి ద్రోహం చేసాడు. లోకాన్ని నమ్ముకొని లోకంలో ఉన్న లాభాన్ని చూసుకొని ఏమండి లోకంలో ఏ పని చేసిన లాభమే. ఇంకా ఎక్కువగా ఆశించాడు. లంచాన్ని చూసుకొని ఎక్కువ ఆదాయం చూసుకొని ప్రభుకి ద్రోహం చేశాడండి. కనుక అతడు ఉద్యోగము కోల్పోయాడంట. అంటే అర్థం ఏంటంటే ప్రభు శిష్యులైతే పరలోక రాజ్యములో పరలోక ప్రభుత్వంలో ఉద్యోగం అండి. ఏంటంటే ఇప్పుడు మనకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడంట. అమ్మా మనకి ఏమిచ్చాడు దేవుడు? శిష్యుడంటే శిష్యురాలంటే పరలోక రాజ్యములో పరలోక ప్రభుత్వంలో ఉద్యోగం అండి. ఏమంటే ఆ ఉద్యోగం శిష్యుడి పేరు ఏంటంటే శిష్యుడికి అతనికి అర్హత ఏంటంటే ఆ 12 మందిలో ఒకడు తన ఉద్యోగం కోల్పోయాడు అన్నాడండి. తన ఉద్యోగము ఇప్పుడు చెప్పండి. శిష్యుడైతే ఏంటి లెక్క మనకి? ఇప్పుడు ఏంటి లెక్క? ఎక్కడ లెక్క? ఎక్కడ ఉద్యోగం? పరలోక రాజ్యములో పరలోక ప్రభుత్వంలో ఉద్యోగాన్ని మనం అంటే మరి ఇది గొప్ప లాభమా నష్టమా?
శిష్యుడు అవడం అంటే, యేసుప్రభు శిష్యుడు అవడం అంటే గొప్ప భక్తి జీవితం అని అర్థం. ఏమండి? సంపూర్ణ భక్తి పరుడు అని అర్థం. ప్రభు శిష్యుడు అంటే, శిష్యురాలంటే సంపూర్ణ భక్తి పరులు అని అర్థం. ఇక ఆ భక్తిలో ఇంకా కొదువేమీ లేదు. ఆ భక్తిలో కొదువేమీ లేదు. సంపూర్ణం అయిపోయింది భక్తి. ఎప్పుడైతే సువార్త ప్రకారం బాప్తిస్మం పొంది ఆయన సంఘంలో సభ్యులు ఉన్నారో ప్రభు శిష్యులు అయ్యారు కనుక సంపూర్ణ భక్తి పరులు అయి ఉన్నారు. అలాగే మరి అపోస్తలులు సంపూర్ణ భక్తి పరులు. అందులో ఒక ద్రోహబుద్ధి వచ్చింది. అందులో అతనికి ద్రోహబుద్ధి వచ్చింది. అందుకని ఏం చెప్తారు అతని గురించి? అతను ఉద్యోగం పోయింది అన్నాడు. అది ఉద్యోగము పోయింది. ఇప్పుడు లోక సంబంధం పరిపాలనకంటే ఉద్యోగాలు అన్నిటికంటే ఏది గొప్ప ఉద్యోగము? యేసుప్రభు శిష్యుడు అవడమే గొప్ప ఉద్యోగం. ఏది గొప్ప లాభము? ఆయన శిష్యుడు అవడమే గొప్ప లాభం. ఆయన శిష్యుడిగా పని చేయడమే గొప్ప లాభం. ఇప్పుడు చెప్పడం మనం గొప్ప లాభంలో నష్టంలో ఉన్నామా? అదే తిమోతి పత్రికలో జ్ఞాపకం చేశారు. ఏమని? సంపూర్ణమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇప్పుడు మనకి ఎవరంటే అరకొర భక్తి, సంపూర్ణమైన భక్తి, లాభం నష్టమా? ఏ లాభం? ఎందుకని? ప్రభు శిష్యుడు శిష్యురాలు కనుక, ఉద్యోగం ఇచ్చాడు కనుక. ముందు మనం మాట్లాడుకున్నాం. బయట పొరపాట్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం గొప్పదే కదా కొంచెం. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆధారం వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగం. మరి అందుకని గొప్ప ఉద్యోగం ఏంటి? ప్రభు శిష్యుడిగా పనిచేయడం. ప్రభు శిష్యుడి పేరేంటి? ఉద్యోగి. ప్రభు శిష్యుడి డిగ్రీ ఏంటి? ఉద్యోగి. ఏ ఉద్యోగి? ఎక్కడ? ప్రభుత్వం ఏంటి? పరలోక ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అండి? మరి తెలుసుకున్న రోజు మళ్ళీ వెనక్కి వెళ్తామా? ఉద్యోగం వచ్చాడు విడిచిపెట్టేది మళ్ళీ బయట తిరుగుతాడా? తిరుగుతాడా? ఉద్యోగం అవడం మానుకుంటాడా? మానుకోడు. అందుకని ఎందుకంటే దాంట్లో లాభాలు ఉన్నాయి కనుక, లోకంలో చుట్టూన్న ప్రజలు లేవు కనుక వాళ్ళు కష్టపడతారు. ఆ పని ఈ పని కష్టమే. కానీ ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రత్యేకత ఉంది మానవుడికి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరు చేయరా? ఎందుకని? పనిచేస్తుండి కూడా, వ్యాపారం నుండి కూడా, ప్రైవేట్ కంపెనీలు చేస్తుంటే కూడా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తారు లేదు లోకం. ఎందుకని? అందులో బయట దానికంటే ఇంకా గొప్ప మెరుగు అక్కడ మేలు అక్కడ కదండి. మరి దానికంటే గొప్ప మేలు ఉందని చెప్తాడు ఇక్కడ, గొప్ప లాభం ఉందని చెప్తాడు ఇక్కడ. అంటే మానవుడు లాభం లేకుండా పని చేయడు. చేస్తాడంటే చేయడు. ఆ లాభం పరిపాటున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యవసాయం అన్నీ ఉన్నాయి. అంతకంటే మెరుగైంది ప్రభుత్వ ఉద్యోగం. ఇప్పుడు అంతకంటే మెరుగైంది ఏం చెప్తాడు బైబిల్ ప్రకారం అయితే? ప్రభు శిష్యుడు అవ్వడమే, శిష్యుడిగా పని చేయడమే ప్రభుత్వ గవర్నమెంట్ కంటే, ప్రభుత్వం మామూలు లోక్సభ గవర్నమెంట్ ప్రభుత్వం కంటే పరలోక ప్రభుత్వ ఉద్యోగము, పరలోక ప్రభుత్వంలో ఉద్యోగము మరి గొప్ప లాభమా కాదా? చూద్దాం ఒక్కొక్కటి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-23. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంది అనుకోండి, అతను రిటైర్మెంట్ తర్వాత చనిపోయే వరకు లాభం. ఎప్పటివరకంటే చనిపోయే వరకునే. ఇది చనిపోయిన తర్వాత లాభం అంట. విజయం అంటే ఎప్పుడు లాభం అంట? ఏమండి ప్రపంచంలో ఎవరో చెప్పగలరు ఈ మాట? అమ్మ అర్థవంతులే. క్రైస్తవుడు ప్రభు శిష్యురాలు అంటే దేవుని రాజ్యంలో ఉద్యోగి. ఈ ఉద్యోగి చనిపోయినా లాభానంట, బ్రతికుంటే ఆయన పని చేస్తాడంట. పౌలు గారు అక్కడ నిర్ణయం చూడండి.
ఇప్పుడు చెప్పండి, ఏంటి గొప్ప లాభం అంటే ఒక విశ్వాసం చనిపోయిన లాభం అని చెప్తాడు ఇక్కడ. ఏం చెప్తాడంటే ఏమండి, చనిపోతున్నప్పుడు ఏముందని చెప్పి లోకం అనుకున్నారండి. క్రైస్తవ జీవితంలో ప్రభు శిష్యులుగా చనిపోతే, ప్రభు సేవలో చనిపోతే రక్షణ పొంది ప్రభువులు నిద్రించాడు. అందుకే ఇక్కడ చావట్లేదండి, నిద్రించారంటారు. ఏమన్నారంటే నిద్ర. కనుక క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడు, నిజంగా ప్రభు శిష్యుడు, నిజంగా ప్రభు శిష్యురాలు ఏమండి చావుకు భయపడకూడదు. ఎందుకంటే చావు కారణాలు ఏంటి? వ్యాధి బాధలు. ఎందుకంటే చావు కారణాలు ఏంటి? వ్యాధి బాధలు. అంటే చావుకు భయపడడం ఏంటి? దేనికి భయపడకూడదు? వ్యాధి బాధలు కూడా భయపడకూడదు. ఎందుకంటే ఈవేళ ఒక సాక్ష్యం ఉందండి. మన సహోదరి పద్మ గారు వచ్చారు. దాని కంటికి పిల్లలు ఆడుకుని బాగా తగిలిసింది. కళ్ళు బాగా ఎక్కిపోయి స్లావ్ అయిపోయింది. డాక్టర్ మెదడు ఏదో ఇబ్బందిగా చెప్పాడంట. మెదడు ఏదో గట్టేంటి చెప్పాడంట. నా దగ్గర గురించి ఇలా చెప్పింది అమ్మ డాక్టర్ అలా చెప్తారు, మెదడులో గట్టేంటి మెదడుగా ఆపరేషన్ చేయాలి అంటాడు. కళ్ళు దెబ్బ తగ్గితే మెదడుగా ఆపరేషన్ చేయాలంటాడు. ఇవన్నీ నమ్ముతూ నీ విశ్వాసం గొప్పది, దేవుడు స్వస్థిస్తాను తల్లి అని చెప్పి మళ్ళీ 2 వారాల క్రితం కాకినాడ హాస్పిటల్కి వెళ్ళమని రిపోర్ట్ ఇచ్చారండి. అంటే చూపించుకున్నారంటే దాని కుమారుడు కష్టాలు తీసుకెళ్ళకపోయాడు. ఒకే ఒక నిర్ణయం చేసుకున్నాడు. దేవా నువ్వు ఉన్నావు, నువ్వు నిజమైన దేవుడు నాకు తెలుసు, నమ్ముకున్నాను. మా సమస్తం మీ చిత్తమే. ఈ వ్యాధి బాధ నేను భయపడను. మీరు ఏం చేస్తారని అడిగించుకోండి, నన్ను మీకు ఎవరు సాయం లేదు అని చెప్పుకున్నాను. ఇవాళ ధైర్యంగా దేవుని సరికి వచ్చింది. కళ్ళు బాధ లేదు, తల బాధ లేదు. ఉందండి ఏమా? ఇది సాక్షి ఉన్నాడు. ఎందుకంటే నిజముగా శిష్యుడు శిష్యురాలు అయితే ఏమనకూడదు? భయం అనకూడదు. ఏమనుకుంటాడే? వ్యాధి బాధ భయపడిపోతాం, మరణాన్ని భయపడతాం. ఈ భయం లేనివాడే శిష్యుడు, భయం లేనివాడే. ఎందుకంటే ఆయన సహాయం ఉందండి, వైద్యం ఉందండి. అక్కడ వైద్యాలు దేవుడు ఏర్పాటు చేశాడు. వైద్యాలన్నీ ఎవరంటే ఎవడే? డాక్టర్ జ్ఞానం ఎవరిదండి? ఆ ఔషధాలు ఎక్కడండి? 1 మంత్లో కదా, 1 మంత్లో ఎక్కడండి? ఎవరిచ్చాడు కదా? అది ఆ విధంగా నువ్వు ఆలోచించిన రోజున నువ్వు లేకపోతే ప్రభుత్వ పరలోక ప్రభుత్వాలు ఉద్యోగంలో కనుక ఆ నమ్మకం లేకుంటే, ఆ సేవ లేకుంటే, ఆ ఆలోచన లేకుంటే, ఆ ధైర్యం లేకుంటే దేనికి భయపడాల్సిన అవసరమా లేదండి. చెప్తాడు కదా పౌలు గారు. చదవండి. పౌలు గారు ధైర్యం వద్దండి. ఆయనను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి జీవించి ఉండటే నా పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను. వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. ఏంటంటే లాభం? చనిపోతే లాభం ఎందుకన్నాడండి ఆయన? ఆశ ధర పూర్చేయట. అది నాకు మరీ మేలు. ఏంటంటే మేలు మరి మేలు, లాభము గొప్ప లాభము. ఇదండి క్రైస్తవ జీవితం. చెప్పండి. ఇప్పుడు మీరు ధైర్యవంతులా పెట్టుకోండా? ఎందుకని? ప్రభు శిష్యుడు శిష్యురాలు. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగ దేవుని రాజ్యంలో ఉద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగి అమ్మా, ప్రభుత్వ ఉద్యోగికి ఎన్ని సదుపాయాలు ఉన్నాయిరా? ప్రభుత్వ ఉద్యోగి ఎన్ని సదుపాయాలు అంటే చెప్తారంటే ప్రభుత్వం మరి వాటికి ఏదైనా ఎన్ని లక్షలు ఖర్చు అయినా వ్యాధి వచ్చినా ఎవరు భరిస్తారు? మరి ఇక్కడ ఎవరు భరిస్తారు? ఇక్కడ చెప్తాడా పౌలు గారు? పౌలు గారు చెప్తాడు ఏమని? తీరా నేను చనిపోతే లాభం ఎందుకు చెప్పాడంట? మరి మీద ఎందుకు చెప్తాడంటే నేను ఇక్కడ విడిచిపెడితే నేను ప్రభుతో ఉంటాను. ఎవరితోటే? ఇదండి గొప్ప
అదే నమ్మకం. ఆ నమ్మకం నీకు లేకపోతే మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉంటాయి. ఎవరి వల్లే? ఇస్కరియోతు యోధా వల్లే. ఎవరి వల్లే? శిష్యులు ఒక మాదిరి ఉన్నాడు. 11 మంది ఆయన పక్షాలు ఉన్నారండి. ఒక ఆయన ఆశించి లోకాన్ని ఆశించి పిరికోడు అయిపోయాడు. దేవుడి ప్రక్కన ఉండి దేవుడి శిష్యుడు ఉండి దేవుడి ఉద్యోగం నుండి ఆయన ఉద్యోగం చేయడండి. ఆయన నమ్మలేకపోయాడు. లోకాన్ని దేవుడిని ఆశించలేదండి. కనుక ఈవేళ మనం లోకాన్ని ఆశించి మనం ప్రయాణం చేస్తే మనం నష్టపోతామండి. ఈ బౌలుగా చెప్పిన లాభం ఏమండి? మేలు మనం పొందలేమండి. ఇప్పుడు లాభంలో ఉన్నాం, గొప్ప లాభంలో ఉన్నాం, మేలులో ఉన్నాం, మేలులో ఉన్నాం. ఇది ఎలా చెప్పగలిగాడు ఆయన? పౌలు గారు ఈ విషయం ఎలా చెప్పగలిగాడు అంటే యోహాను సువార్త 14:1-3 యోహాను సువార్త 14 మీ హృదయము కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. ఆయన విశ్వాసం ఉంచుడి. యేసుప్రభువు చెప్తారండి, దేవుని యందు విశ్వాసం ఉంచారు కదా అంటే. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, ఆ దేవుడు ఎవరంటే యెహోవా. యేసుప్రభువు అంటే మీ దేవుడిని నమ్మారు కదా, నమ్మం. నన్ను నమ్మండి. లోకంలో ఏ ప్రాంత ప్రజలైనా దేవుడు నమ్మితే అతను ఖచ్చితంగా యేసుప్రభువుని నమ్మాలి. యేసుప్రభుని. ఇప్పుడు పౌలు గారు యెహోవా దేవుడు నమ్మినవాడు. మళ్ళీ ఎవరు నమ్మాడు? యేసుప్రభుని నమ్మాడు. దేవుడని ఏమని? దేవుడని. నన్ను నమ్మండి. యేసుప్రభు పిలుపండి. యేసుప్రభు చెప్పిన మాట్లాడండి, నన్ను నమ్మండి. నీకు దేవుడు కావాలా? అమ్మ అందరూ చెప్పండి, నీకు దేవుడు కావాలా? అందుకే యేసుప్రభుని నమ్మాలి. ఎవరు చెప్పారు అది? ఆయనే చెప్పారు. ఆయనే నన్ను నమ్మండి. ఎందుకు నమ్మాలని అడిగారు. నా తండ్రి ఏంట అనేక నివాసములు గలవు. లేని ఎడల పర్లోకులు ఏమున్నాయంటే ఏమండి? పర్లోకులు ఏమున్నాయంట అంటే ఈ నివాసం మంద కాదంటండి. ఈ నివాసం మందే కాదంటండి. పరలోకం నీకు నివాసం ఉందంట. ఇచ్చే అధికారం ఆయనంట. ఇచ్చే అధికారము ఆయనంట. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. అమ్మా అందరూ చెప్ప. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని రండి. ప్రభుత్వ ఉద్యోగికి వారి డిగ్రీలు బట్టి ప్రత్యేకంగా క్వార్టర్స్ ఏర్పాటు చేస్తారు. గవర్నమెంటే మీ క్వార్టర్ రెడీ అయిపోయింది. అయిపోయిందా? పర్లోక ఉద్యోగికి ఏం రెడీ అయింది? క్వార్టర్స్ అంటారు కదా, ఉద్యోగులు క్వార్టర్స్ ఇస్తారు. ఉచితంగా ఎంత సదుపాయాలు ఉంటాయి ఇస్తారు. ఎవరంటే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కదా ఈ గవర్నమెంట్ స్థాయి పడి. మనకు కూడా రెడీగా ఉందంటే నేను స్థలములో ఇది ఎవరు నమ్మారు? పౌలు గారు నమ్మారు. ఎవరు నమ్మారంటే అందుకని ఎక్కడుంటానండి వెళ్ళి నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటానన్నాడు. మరి నీ విశ్వాసం నా విశ్వాసం ఏంటి చెప్పండి? నీ విశ్వాసం నా విశ్వాసం ఏంటి? నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటాను. అది లాభం అండి, గొప్ప లాభం అండి. ఏంటంటే గొప్ప లాభం అండి. మరి మేలండి, మరి ఇప్పుడు మనం ఎక్కడ మరి మేలు లాభం మేలు ఉంది. ఇంకేం దేవుడు అన్యాసుడు కాదు. దేవుడు అన్యాసుడు. దేవుడి దగ్గర మేలు ఉంది మానవుడు. ఏమంటే లాభం కూడా ఉంది. ఇంకా క్రైస్తవుడికి అయితే గొప్ప లాభం ఉంది, మరి మేలు ఉంది.
అక్కడ ఉన్నాం మనం. అక్కడ పడిపోదామా మరి నిలబడదామా? ఏం చేద్దాం? మళ్ళీ మామూలు లాభంలో వెళ్దామా, గొప్ప లాభంలో ఉందామా? మేలుకి వెళ్దామా, మరీ మేలులో ఉందామా? ఉన్నాము ప్రస్తుతం ఉన్నాము. పడిపోకూడదు, ఇంకా కిందకి వెళ్ళిపోకూడదు. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం కరెక్ట్గా ఉన్నాడు. కలెక్టర్ గారు బట్టలో తవ్వాలనుకుంటాడా? చెప్పడా? కలెక్టర్ గారు బట్టలో తవ్వాలనుకుంటాడా? నేను బాగా చదివిపోతే ఈ బట్టలతో గుమస్తా అవ్వాలనుకుంటాడు. ఏమండి? లేదా అసిస్టెంట్ కలెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఇంకా చదువుతాడు, చేస్తాడు. బట్టలతో కలెక్టర్ కూడా ఉన్నారు. అదే కలెక్టర్ బట్టలో కావాలనుకుంటాడా? ఇప్పుడు క్రైస్తవుడు గొప్ప లాభంలో ఉన్నాడు, గొప్ప మేలులో ఉన్నాడు, మరి మేలులో ఉన్నాడు. మరి కిందకి వెళ్ళిపోతాడా? బట్ట స్థానం వెళ్ళిపోతాం మనం. మంచిగా హై లెవెల్ పెట్టాడు మన దేవుడు. హై స్థానం, గొప్ప స్థానం. అర్థం ఉందండి బాబు? అర్థం ఉందా అమ్మ? అర్థం ఉందా? ఇప్పుడు ఏం నమ్మాడండి పౌలు గారు చెప్పడానికి? యేసు ప్రభు వాగ్దానం నమ్మాడు. యేసు ప్రభు యొక్క యేసు ప్రభు వాగ్దానం నమ్మి ఏమండి ఆయన ఏమన్నా తెలుసండి? నేను వెళ్ళకపోతే యేసు ప్రభుతో ఉంటాను. ఏంటంటే అదే నిజమైన భక్తి, అదే నిజమైన ధైర్యము, అదే నిజమైన లాభము. ఎప్పుడు కూడా మనకు వచ్చే కష్టాలు, వ్యాధులు, బాధలు భయపడుతాండి. దేవుడు భారం వేద్దామండి. ఎందుకంటే ఆయన ఉద్యోగులు మనం. ఉద్యోగులకు ఎన్ని సదుపాయాలు ఉన్నాయండి? ఉద్యోగులకి అన్ని సదుపాయాలు గవర్నమెంట్ చేస్తుందండి, ప్రభుత్వ ఉద్యోగికి. అలాగే మనలో ప్రభుత్వంలో ఉన్నామండి. దేనికి చదవలసిన అవసరమా? ఆ విశ్వాసం ఉంటే నీకు మేలండి, లేదంటే మళ్ళా కిందకు జారిపోతామండి. రోమా 8:28 మేలు దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సాక్షాల ప్రకారం నిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఎరుగుతాయనగా సమస్తము సమకూడి. ఏమండి? ప్రభుత్వ ఉద్యోగి సమకూడదు. ప్రభుత్వం రెడీగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగికి ఏమన్నా సమస్య వచ్చి సమకూర్చనేందుకు ప్రభుత్వం రెడీగా ఉండాలి. ఇక్కడ దేవుడు పర్లోక ప్రభుత్వంలో ఉద్యోగం ఉన్నాం కనుక సమస్తము సమకూడి జరుగుతాయి. ఎరుగుతాము. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కలిగినండి. ఏమని? నా సమస్యలు ఏమన్నా ప్రభుత్వం చూసుకుంటుందండి. మరి నువ్వు ఇది ఎరుగుతా? ఎరుగుతావా? వెరీ గుడ్. అప్పుడే పడగలం, అప్పుడే ధైర్యం. ఉద్యోగం చేస్తాడండి గవర్నమెంట్ ఉద్యోగి. సడన్గా హార్ట్ కంపెనీ వచ్చి అలా పట్టుబడి ఫ్రాంక్ మీద వీడు ఎవరు నాకు సంబంధం వదిలేదు ప్రభుత్వాన్ని పెద్ద గొప్ప ఆసుపత్రి తీసుకెళ్ళిపోతాడు. హార్ట్ సర్జరీ అంటాడు, చేసేయండి అండి. 10 లక్షలు చేసేయండి అండి, 50 లక్షలు చేసేయండి అంటారు. రెడీగానే ప్రభుత్వం ఉందా? నీకు రెడీ ఉన్నాడు ఆయన. ఎదిగి ఉన్నాం. అది గవర్నమెంట్ ఉద్యోగం ఎదుగును కనుక నీవు కూడా ఎదిగి ఉండాలి. నువ్వంటే ప్రభు దగ్గర ఉద్యోగం నువ్వు ఎదిగి ఉండాలి. ఏమని? మేలు చేయనందుకు సమస్తము సమకూర్చే దేవుడని. ఏంటమ్మా పద్మగారు? సమస్తము సమకూర్చే దేవుడని నువ్వు ఎదిగి ఉండాలి. ఇది గొప్ప మేలు. ఇందాక మనం చూసాం, మనము క్రీస్తు మనసు కలిగిన వారు అన్నాడు. ఏంటి మనసు? ఆయన మనసు ఏంటంటే మనం ప్రేమించిన మనసు. నువ్వు ఆయన ప్రేమించావు కనుక నువ్వు ఇప్పుడు ఎవరి మనసు అది? ఎందుకు వచ్చిందంటే ఆయన సంకల్పం ప్రకారం పిలువబడ్డావు కనుక, ఆ పిలుపుకు లోపడ్డావు కనుక, ఆ సువార్తకు లోపడ్డావు కనుక నువ్వు దేవుని మన ప్రభు మనసు నీకు వచ్చింది కనుక ఎన్ని ఆశీర్వాదాలు మనకి ఆయన సిద్ధపరిచాడు, దాచేశాడు. తర్వాత
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-19. నాతో పాలువారు కాలేదని 4:16. ఏలయనగా ఏలయనగా తెస్సలోనికలో కూడా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసింది. నేను ఇవి అపేక్షించి ఇలాగూ చెప్పటం లేదు, కానీ ఈమెను అపేక్షించి ఎలా చెప్పట్లేదు, కానీ మీరు లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన యాగములైనవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇవాళ గవర్నమెంట్ పరలోక ప్రభుత్వంలో ఉద్యోగికి మీ ప్రతి అవసరము తీర్చును. ఏంటమ్మా క్రీస్తు సంఘములో సేవకులతో కలిసి పనిచేయాలంట. క్రీస్తు సంఘము సేవకులతో కలిసి కానీ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడారు? సంఘము సేవకులతో కలిసి పనిచేశారంట. ఫిలిప్పీయుల సంఘము సేవకులతో కలిసి పనిచేశారంట. సేవకులతో కలిసి పనిచేసిన సంఘము ఏం చేస్తారంట? దేవుడికి యాగము అంటే యాగము చేస్తారంట. దేవుడు సేవకులు తలపెట్టిన కార్యక్రమాలు మీరు ఉన్నారు కదా, ఉన్నారు లేదా? ఉన్నారు. సేవకులతో కలిసి పనిచేస్తారు లేదా? ఆరాధిస్తారు లేదా? దీన్ని ఏమన్నారు దేవుడు? యాగం అన్నాడు. ఏంటంటే యాగం చేస్తారంట. ఈ యాగము లాభమా నష్టమా? ఏ లాభం అంట? యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము ఇది గొప్ప లాభము. ఈ లాభమా? గొప్ప లాభం. ప్రతి అవసరం తీర్చును. నమ్మకం ఉందండి మీకు? ఎన్ని అవసరాలు తీర్చాడు అంటే యేసుక్రీస్తు ఎలా కనపడతాడు ఇక్కడ? మహిమగా దేవుడుగా. ఎవరంటే యేసుక్రీస్తు మహిమలో అమ్మ చెప్పాలరా? యేసుక్రీస్తు మీ ప్రతి అవసరము. ఇదిగో ఇక్కడ మా సహోదరు చెప్తుంది ఏమండి, పద్మ గారు, నాకు దేవుడు ఉన్నాడండి, ఆయన నాకు అవసరం ఆయన తీసుకుంటాడండి. నా కొడుకంటే నాకు అవసరాలు తీర్చేవాడు ఆయన ఉన్నాడండి. ఉన్నాడా? ప్రతి అవసరము తీర్చును. ఇది గొప్ప లాభము. గొప్ప లాభంలో ఉన్నామా లేదా? మనం ఏంటది? ప్రతి అవసరము తీర్చును. సేవకులతో పనిచేసి తర్వాత ఇంకోటి ఇచ్చాడండి మనకి శిష్యుడిగా, క్రైస్తవుడిగా ఇంకోటి ఇచ్చాడు మనకి. 4:6-7 దేని గురించి చింతపడుకుని కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన ద్వారా చేత మీ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కాపులో చేసింది. అమ్మా ఇంకోటి ఏమిచ్చాడంటే శిష్యురాలికి ప్రార్థన జీవితం ఇచ్చాడండి. ఏంటంటే ఏ జీవితం? ప్రతి విషయంలో దేవుడిని అడగొచ్చంట. ప్రార్థన దేవుడితో మాట్లాడతాను. ఎవరికంటే దేవుడితో మాట్లాడు. మరి ఇదేంటిది?
ప్రార్థన జీవితం లాభం నష్టం అన్నప్పుడు లాభం అంటే ఏ లాభం? గొప్ప లాభం. దేవుడితో మాట్లాడుకునే లాభం. గొప్ప లాభం. ఎవరితోటే? దేవునితో మాట్లాడు. దేవుడితోటే. మాట్లాడుకునే లాభం. సాధారణంగా మాట్లాడు. ఎవరితోటే? దేవునితోటండి. దేవుడితోటే మాట్లాడుకునే లాభం. దేవుడితోటే మాట్లాడుకునే గొప్ప లాభం. ఈ మాట అర్థమైందా మీకు? అర్థమైందండి. ప్రార్థన ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నా? దేవునితో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడగలవా నువ్వు? లేదండి. అవకాశం ఇప్పుడు కనీసం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళతో మాకు డైరెక్ట్ మాట్లాడే అవకాశం ఉందా? మూడు మనుషులు కావాలి అంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోవడం. ఎవరితోటే? దేవునితో మాట్లాడాడు. కొంతమంది అంటారండి, ప్రార్థన చేసి దేవుడితో చెప్పేసుకున్నానండి అంటారు. దేవుడితో నేను ముందు చెప్పేసుకున్నానండి నా విషయం అని చెప్పాడు. ఇంకా దేవుడైతే అలాగా ఫోన్ చేసి చాలా మంది చెప్తాను, మీరు ప్రార్థన చేయండి, నేను ముందు దేవుడు చెప్పేసుకున్నానండి అంటే ఆవిడ ప్రార్థన చేస్తాను అంటే దేవుడితో నేను మాట్లాడేదానండి, మీరు కూడా కొంచెం చెప్పండి మరి. రికమెండేషన్. రికమెండేషన్. దేవుడి చెడుపుడు మనం మాట్లాడాడు. దేవుడి చెడుపుడు దేవునితో ఎవరికి? దేవునికి. శిష్యుడికి శిష్యురాలకి. ఎవరికైనా దేవుడి చెడు ప్రార్థించండి. మరి ఇదేంటి లాభమా నష్టమా? ఏ లాభం? దేవుడితో మాట్లాడుకునే బయటోళ్ళు లేదు, బయటోళ్ళకి లేదు. హెబ్రీ పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసురులకు చేరుదు. సమయోచితమైన సహాయము ఏంటంటే సమయోచితమైన ఏముందండి? శిష్యుడికి ఏముందండి? ప్రభు ద్వారా ఏముందండి? శిష్యులకు ఏముందండి? సమయోచితమైన. ఏ సమయంలో ఏం కావాలి మనకు తెలుసా? మనకు తెలుసా? ఏ క్షణంలో ఏం జరుగుతుంది మనకు తెలుసా? తప్పించబడడం మనకు తెలుసా? ఎవరు తెలుసు? రెడీగొన్నాడంట. ఇదేంటి మరి ఇప్పుడు? గొప్ప లాభం. ఏంటది? సమయోచిత సహాయం చేసేవాడు నాకు ఉన్నాడు, నేను గొప్ప లాభంలో ఉన్నాను. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారందరికీ సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఏమో చెప్పండి. ఇప్పుడు సహాయకుడు మీకు ఉన్నాడా? చెప్పండి. సహాయకుడు మీకు ఉన్నాడా? ఎందుకని అదంటే ఆయన మనవలే మానవ శరీరంతో రక్త మాంసాలతో వచ్చారండి. రక్త మాంసాలతో వచ్చారండి. ఆయన అవమానం తెలుసండి, నొప్పి తెలుసండి, గాయము తెలుసండి, శ్రమలు తెలుసండి, కష్టాలు తెలుసండి, కష్టాలు తెలుసండి. అందుకని ఆయన అన్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందాను మన కొరకు. ఆయన కొరకు కాదు, మళ్ళీ ఆయన కొరకు మన కొరకు. ఆయన శ్రమపడి శోధింపబడి కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. నీకు సహాయకుడు ఉన్నాడా? అంటే గొప్ప లాభంలో నష్టంలో ఉన్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6. ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలని మంచి ధైర్యముతో
చెప్పండి ఎందుకు? సహాయం చేయగలిగిన దేవుడు. మీ నోటుకు రావాలన్నమాట. ఎందుకని ప్రభు నాకు చెప్పిన సహోదరు వచ్చి ఇప్పుడు 15 రాళ్ళు సాయం లేరు, సాయం చేసేవాడు లేదు. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడ్డా నేను మాత్రం నాకేమి మంచి ధైర్యంతో ఒక సహోదరు చెప్పినప్పుడు చెప్పగలవాడు ఎన్నో ఇప్పుడు ఏముండాలి నీలో? ఎందుకంటే గొప్ప లాభంలో ఉన్న ధైర్యం ఉండాలి. నాకు సహాయకుడు ఉన్నాడు, నాకు సహాయం చేసేవాడు ఉన్నాడు. అది శిష్యులకు అంటే గురువు గారు రెడీగా ఉన్నాడు, గురువు గారు రెడీగా ఉన్నాడు. నరమాత్రుడు నాకేమి చేయగలడు మంచి ధైర్యంతో చెప్పగలవారున్నాయి. ప్రభు నాకు సహాయుడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏ విషయంలో కూడా భయపడడం లేదు క్రైస్తవుడు. ఎందుకంటే తిరుగుడు కాదు, క్రైస్తవుడు తిరుగుడు కాదు. తిరుగుతా ఉంటే ఇక్కడ నష్టమే, ఇక్కడ నష్టమే. నరకానికి వెళ్ళేవాడు లిస్టులో బస్టే తెలుసండి. నరకానికి వెళ్ళేవాడు లిస్టులో బస్టే తిరిగోడే ఎవరండి? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ధైర్యంగా ఉండండి. అంటే ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు మంచి ధైర్యంతో చెప్పగలరు. ఇప్పుడు గొప్ప లాభమా నష్టమా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఏం పొందుతున్నారు? ఏమి పొందుతున్నారు? గొప్ప లాభము. ఇదేనా గొప్ప లాభము. ఇప్పుడు మన ధైర్యంగా ఉండాలా బతికేటండి అంటవా? సార్ ఎందుకంటే నా బ్రతికి అతను ఎందుకంటే అడవా ఏమన్నా 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 గొప్ప ధైర్యంతో, ఎందుకంటే గొప్ప లాభములో ఏమంటే నాకు సుధీర్ చాలా వచ్చిన ఈ మధ్య పూర్వం కొంచెం వాక్యం అప్పుడప్పుడు ప్రతిలో చింతకుండేవాడు, బాధపడేవాడు అనేసి ఇప్పుడు అందరికీ ధైర్యవంతుడు అయ్యాడు. అయ్యవలేదా? నేను చూస్తున్నా బాబుని కుమారుడిని. ఎందుకంటే ఆయన నాకు సహాయుడు. ఎవరండి? నేను భయపడను. మాకు గొప్ప ధైర్యంతో చెప్పగలవారు. ఎందుకంటే నేను గొప్ప లాభంలో ఉన్నాను. లాభం అంటే వ్యాపారులు కాదండి. ఇక్కడ ప్రతి ప్రార్థనకి సహాయం అండి, అనుక్షణం కాపుదలండి. ఈ లోపల ఏదో రోజు విడిచిపెడతామండి. వెంటనే పరలోక భాగ్యం అండి, పరదేశం అండి, తర్వాత పరలోకం అండి, ప్రభుత్వం అండి, ఇచ్చే నివాసం అండి, నేను స్థలం అండి. ఏంటంటే అది పౌలు గారు నమ్మాలండి. ఆ ప్రభు నమ్మడం అంటే మరణము లాభం అన్నాడండి. ఇంకొప్ప మా గొప్ప మరీ మీద అన్నాడండి. ఇప్పుడు క్రైస్తవుడు నేను ఏమండి చనిపోయిన లాభాలుగా చెప్పగలని కలిగి ఉండాలండి. మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదండి. మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఇక లోకంలో రెండేసి ఉన్నాయండి. ఆ రెండింటిలో నువ్వు ఎందులో ఉన్నావో మీరు చెప్పండి. అంటే మామూలుగా రెండు అంటే స్త్రీ పురుషులు అని రెండు, మంచి చెడు ఏంటంటే మంచి చెడు. అలాగే దేవుడి విషయంలో రెండు ఉన్నాయండి. రెండు మార్గాలు, విశాల మార్గము, ఇరుకు మార్గము. ఏ మార్గంలో ఉన్నారు మీరు? ఇరుకు మార్గంలో ఉన్నామండి. లాభమా నష్టమా? ఏ లాభం? ఈ మార్గాలు పేరెట్టాడండి ఆయన. ఒకటి జీవ మార్గము, ఒకటి నాశన మార్గము. నాశన మార్గంలో ఉన్నారా? జీవ మార్గం ఉన్నారా? అంటే లాభమా నష్టమా? ఏ లాభము? రెండు. దేవుని రాజ్యము, సాతాను రాజ్యం భూలోకంలో ఉన్నాయండి. దేవుని రాజ్యము, సాతాను రాజ్యం భూలోకంలో ఉన్నాయండి. మీరు ఏ రాజ్య సంబంధులు? లాభమా నష్టమా? ఏ లాభం? మూడు. అబద్ధంలో లోకంలో సత్యం ఉందండి. మీరు సత్యంలో ఉన్నారా? అబద్ధంలో ఉన్నారా? మరి లాభమా నష్టమా? ఏ లాభం?
4 సాతాను క్రీస్తు లోకంలో ఉన్నారండి. ఏమంటే క్రీస్తులో ఉన్నారా? క్రీస్తు వారా సాతాను వారా? మరి ఉంటే క్రీస్తు వారు అయితే లాభమా నష్టమా? ఏ లాభం? దైవ ధర్మం ఉంది లోకంలో, మా లోక ధర్మం ఉంది. మీరు దైవ ధర్మంలో ఉన్నారా? లోక ధర్మంలో ఉన్నారా? మరి లాభమా నష్టమా? ఏ లాభం? నిత్య శిక్ష, నిత్య జీవం ఉంది. నిత్య జీవానికి రెడీగా ఉన్నారా? నిత్య నాశనానికి శిక్ష ఉన్నారా? లాభమా నష్టమా? ఏ లాభం? ఏ గొప్ప సంగతి. ఆఖరిగా యోహాను సువార్త 15:7 నా యందు మీరును, అమ్మ చెప్పండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహపడును. లాభమా నష్టమా? ఎంత లాభం? ఏంటి దీనికి అర్థం ఏంటంటే, ఇవాళ మన భాగ్యం ఏంటంటే ఆయనలో ఉన్నామండి, బయటలో ఏమండి, బయటలో ఏమండి, ఎక్కడో బయటలో ఏమండి, ఆయనలో ఉన్నామండి. నా యందు మీరు ఆ మాటలో ఉన్నామండి. ఎలా వచ్చింది మాట? ఏంటది అంటే యేసు ప్రభు యేసుక్రీస్తు లోకరక్షకుడిని నమ్మి, ప్రభు యేసుక్రీస్తు లోకరక్షకుడిని నమ్మి ఆయన నా పాపముల శిలువలో బలియాగం అయ్యారని, నా కొరకు నా పాపములు మరణించారని, సమాధి చేయబడి తిరిగి లేచారని సువార్త విని, ఆ సువార్త నమ్మి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడిని క్రీస్తుని ఒప్పుకొని, యేసు ప్రభువుని ఒప్పుకొని, అంటే దేవుడిని ఒప్పుకొని, పాపలను ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి వ్యక్తి ఆయనలో ఉన్నాడు. ఆయనలో మీకు సువార్త అందిందా? సువార్త ప్రకారం బాప్తిసం పొందారా? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నా యందు ఏంటంటే నా యందు మీరు ఇప్పుడు ఇవాళ ఆరాధించుకుంటున్నారు, సత్య మార్గం నడుస్తున్నారు, వాక్య ప్రకారమే జీవిస్తున్నారు. అప్పుడు ఏమైంది? మీ యందు నా మాటలు, మీ యందు కనుక లోకంలో సృష్టి పూర్తి చేసేవాడు, క్రైస్తవ మతం అంటూ మత్స్యాకంటూ తిరిగేవాడు ఖచ్చితంగా సువార్తలో లోబడి ఆయన లోనికి రావాలి, ఆయన లోనికి రావాలి. ఆయన లో ఉన్నవారు బయటకు పోకుండా ఉండాలి. ఆయన మాటలు ఉండాలి, ఆయన మాటలు నీలో ఉండాలి. ఉండాలంటే ఈ రెండు కలిగినప్పుడు మనం రెండు కలిగి ఉన్నవారు ఆయనలో ఉన్నాము, ఆయన మాటలు మనలో ఉన్నాయి. అంటే దేవుని మనసు కలిగి ఉన్నాము. ఏ మనసు అంటే? ప్రభు మనసు కలిగి ఉన్నాము. కనుక ఈ మాటలు ఉన్నప్పుడు ఈ ఆయనలో ఉన్నాం, ఆయన మాటలు మనలో ఉన్నాయి కదా. అప్పుడు ఏం జరుగుతుందంట? మీకు ఏది ఇష్టమో మీకు ఇష్టాలు నెరవేర్చే దేవుడు అండి, ఇష్టాలు నెరవేర్చే దేవుడు అండి యేసు ప్రభు. కోరికలు తీర్చే దేవుడు అండి. ఆయన క్రీస్తులో ఉండాలి. అయితే సువార్త కూడా బాప్తిసం పొంది ఉండాలి, సంఘంలో ఉండాలి. అది ఆయన ఉండదు. ఆయన మాటలు ఎప్పుడు జీవితాలు నీలో ఉండాలి. మనం కలిపితే మనం ఎవరైనా మాట్లాడితే ఈ సత్య సంబంధ వాక్యము, ఆయన మాటలు, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సహాయం ఎందుకు ఉన్నాయో ఆయన రావాలి బయటికి. వాటి హృదయం నింపుకోవాలన్నమాట. అప్పుడు నీకు ఏది ఇష్టమో ఏంటంటే ఇష్టాలు నెరవేర్చే దేవుడు అండి. కనుక ఇంత గొప్ప భాగ్యం ఉన్నాం. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నేను లాభంలోనో నష్టంలోనామా? అమ్మా, లాభంలోనో నష్టంలో ఉన్నామా? ఏ లాభమో? కాపాడుకున్నామా? అది కింద పడిపోతామా? ఏమంటే కాదు ఉద్యోగం ఇచ్చాడు వంటలకు వెళ్ళిపోతామా?
చెప్పండి. కాపాడుకున్నామండి. కాస్త ఇచ్చారు. క్రైస్తవుల దగ్గర కాస్త గారు కూడా చదివాడు. ఆయన దేవుడు ప్రార్థన ఒక్క ఆయన లేదండి. లేదండి. క్రైస్తవుడు ఇచ్చాడు. దేవుడితో మాట్లాడే ఒక్క ఆయన లేదండి. లేదండి. దేవుడితో మాట్లాడద్దు. ఆయన లేదండి. ఎవరికి ఉంది? మనకుందండి. ఎవరికి ఉంది? నాకుందండి. అది మీ అందరికీ ఉండాలి.